నాగల్ కర్నూలు జిల్లాలో దేవుని దర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై అగ్రకులాల దాడిలో 2 నెలల పసికందు మృతి చెందడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి యువత కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం నాయకులు వి బాలయ్య, సంపేటి సుమన్, లోలం గంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ గుడిని శుభ్రం చేసినందున దర్శనానికి తాము డబ్బులు ఇవ్వబోమని చెప్పిన పాపానికి రజక కుటుంబాన్ని గదిలో బంధించి దారుణంగా కొట్టారని, వారి దాడిలో 2 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు సకాలంలో స్పందించలేదని, నిందితులైన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మరియు అతని అనుచరులను 8 మందిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయం జరగాలి. 2 నెలల పాప బేబీ మౌనికకి న్యాయం జరగాలి. 2 నెలల పాపకి న్యాయం జరగాలి. 2 నెలల చిన్నారి పాపకి అరెస్టు చేయాలి. దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. దుండగులను వెంటనే రెడ్ల అహంకారంతో 2 నెలల పాపను చంపిన ఆ 4 వ్యక్తులను అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి. అరెస్టు చేయాలి. అందరికీ పేరు పేరున నమస్తే. జై బీసీఎస్ తెలంగాణ. మరి కొన్ని రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లికార్జున జాతరకి వెళ్ళినటువంటి బీసీ కులమైనటువంటి చాకలి కులంలో పుట్టినటువంటి ఒక కుటుంబము దేవుణ్ణి దర్శించడానికి వెళ్తే మరి అక్కడ ఉన్నటువంటి రెడ్ల వాళ్ళు కలిసి గుళ్ళోకి రావాలంటే 100 రూపాయలు కడితేనే గుళ్ళోకి రాణిస్తామనే ఒక ఆలోచనతోని మరి ఆ కుటుంబాన్ని గుళ్ళోకి రానియకుండా ఆపి, మీరు గుళ్ళోకి వస్తే 100 రూపాయలు కట్టి లోపలికి రావాలి, లేదంటే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలని షరతు విధించడం జరిగింది. మరి మేము గ్రామస్తులము, మేము దేవుని దర్శించడానికి డబ్బులు ఎందుకు కట్టాలా అని చెప్పేసి మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి చాకలి కులంలో ఉన్నటువంటి ఆ కుటుంబం ప్రశ్నిస్తే, వాళ్ళపైన దుర్మార్గంగా అతి కిరాతకంగా దాడి చేసి మహిళలని చూడకుండా వాళ్ళ చీరలని జాకెట్లను చింపేసి మగవాళ్ళని కొట్టి చెంపలపైన కొట్టి వాళ్ళను దారుణంగా ఇష్టం వచ్చినట్లు అతి కిరాతకంగా 3 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి ఆ దేవస్థానంలో సంబంధించిన ఒక రూమ్లో ఉంచి 3 గంటల పాటు చిత్రహింసలు పెట్టి నరకయాతన చూపిస్తూ కొట్టడం జరిగింది ఆ కుటుంబాన్ని. మరి మేము చాకలి కులంలో పుట్టినంత మాత్రాన మేము దేవుడి దగ్గరికి ఎందుకు పోవద్దు, మాకు దర్శనం చేసుకునే ఆ హక్కు కూడా లేదా అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడంతో మరింత రెచ్చిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తుకారాం రెడ్డి మరి వీళ్ళు 3-4 కలిసి వాళ్ళపైన అతి కిరాతకంగా కొట్టి దుర్భాషలాడుతూ లంజముండలారా, దొంగలంజలారా అనే ఒక దుర్భాషమైనటువంటి మాటలు మాట్లాడి జాతి పైన కుల వివక్షత చూపి సాకలి కులంలో పుట్టినటువంటి వ్యక్తులను కులం పేరుతో దూషించి మరి వాళ్ళని చితకబాది కొట్టి వాళ్ళను చిత్రహింసలు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక బాలింత, ఒక తల్లి, అయ్యా నేను 2 నెలల బాలింతను, నాకు 2 నెలల పాప ఉన్నది, దయచేసి పాప ముఖం చూసైనా వదిలేయండి అని చెప్పేసి ఆ 2 నెలల పాపను తీసుకుపోయి వాళ్ళ కాళ్ళకాడ పెడితే మదబెక్కి గర్భంతో కళ్ళు తలపైకి ఎక్కి ఆ పాపను కాలుతో తన్నడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ రెడ్లు కాలుతో తన్నితే ఆ పాప అక్కడికక్కడే స్పృహ కోల్పోయి మరణించడం జరిగింది. మరి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏ సినిమాలను కూడా మనం చూడలేము. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఒక అపశుభం తెలియని, అసలు జీవితం అంటే తెలియని, అప్పుడప్పుడే బయటకు వచ్చి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినటువంటి ఒక చిన్నారిని కాలుతో తన్నినటువంటి దుర్మార్గమైన వ్యవస్థ మరి ఇప్పుడు తెలంగాణలో మన దగ్గర కనబడతా ఉన్నది. ప్రపంచమంతా అనే చరిత్రతోని ఒక చరిత్ర సృష్టిస్తూ మరి ఎంతో మోడల్గా అన్ని దేశాలు ప్రయాణిస్తూ ఉంటే మరి మన భారతదేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కులం మీద, పునాదుల మీద మరి ఇప్పుడు వ్యవస్థ నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇంత దురహంకారం అని చెప్పేసి మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి
మరి బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఎందుకు మరి అగ్ర కులాలకు ఇంత ద్వేషం? ఎందుకు వీళ్ళ పైన అంత పగ? ఎందుకు వీళ్ళు జీవించద్దా ఈ భూమి మీద? వీళ్ళు బతకద్దా? వీళ్ళు జీవించద్దు, వీళ్ళు బతకద్దు. వీళ్ళ శ్రమ దోపిడీ, వీళ్ళ ఆర్థిక దోపిడీ, వీళ్ళ ఓటు దోపిడీ చేసి సర్వం వీళ్ళను మరి నాశనం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మరి ఆ ముగ్గురు తయారని చెప్పేసి నేను తెలుపుతా ఉన్నాను. మరి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూసిన దాఖలాలు లేవు. కులం పేరుతో దూషిస్తూ దర్శనానికి వచ్చినటువంటి గుడిలో దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ కుటుంబం పైన విచాక్షణ రహితంగా మాటలు దుర్భాషలు ఆడుతూ వాళ్ళ జాకెట్లు చింపడం, చీరలు చింపడం ఎక్కడైనా చూసినామా మనం? ఇది ఏ పరిస్థితులైనా చూసినామా? అసలు ఎంత ఘోరమైనటువంటి ఆ దుర్మార్గమైన ఆలోచన, ఆ క్రిమినల్ మైండ్ ఉన్న ఆ రేట్ల మీద మరి మనం 100% మనం ప్రశ్నించి వాళ్ళ మీద శిక్ష పడే వరకు మన జేఏసీ పోరాటం చేస్తూ ఉంటుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు దయచేసి కళ్ళు తెరవండి. మన పైన దాడులు జరుగుతున్నాయి, మనం అందరం కలిసి ఏకం కావాలా. బీసీ ఎస్సీ ఎస్టీలంతా, మనసున్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఈ పోరాటంలో పాల్గొనాలని నేను పిలుపునిస్తున్నా ఇక్కడ నుండి. మరి ఈ పోరాటంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీని కదిలి మరి ఆ పాపకి 2 నెలల పాప బేబీ ఆఫ్ మౌనికకి మరి న్యాయం జరిగేదాకా మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరి పోరాటం చేస్తూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులకి, అదేవిధంగా రజక కులం సంఘ పెద్దలకి అందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఆ బేబీ ఆఫ్ మౌనికకి న్యాయం జరిగేదాకా తెలంగాణ రాష్ట్రం అంతా డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఇంకా దీన్ని తీవ్ర స్థాయికి తీసుకుపోతాం. ఎందుకంటే ఒక చిన్నారిని చనిపోతే ఇప్పటికి ఒక కేసు కూడా ఫైల్ కాలేదు వాళ్ళ మీద ఒక కేసు కూడా రాలేదు, ఒక కేసు కూడా పెట్టలే వాళ్ళ మీద. మళ్ళా ఉల్టా ఈ చాకలి కులంలో ఉన్నటువంటి కుటుంబం పైననే మళ్ళీ ఉల్టా కేసు పెట్టి వీళ్ళ మా మీద దాడి చేసిరని ఆ కుటుంబం మీద కేసు పెట్టినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ నలుగురిని తీసుకుపోయి జైల్లో పెట్టి వాళ్ళకు అత్యాచారం కింద కేసు పెట్టాలా, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా, దుర్భాషలు ఆడి ఒక కులం పేరుతో చాకలి కులం అనే పేరుతో మాట్లాడినందుకు దానిపైన కేసు పెట్టాలా, వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టేదాకా బీసీ ఎస్టీ జేఏసీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం మీ అందరికీ. కాబట్టి మనసున్న ప్రతి నాయకుడు, మనసున్న ప్రతి మనిషి ఈ ఇంతటి దుర్మార్గమైన పాల్పడ్డ వ్యక్తుల పైన పోరాటం చేయాలని బయలుదేరాలని చెప్పేసి నేను దర్పల్లి మండలం వేదికగా మీ అందరినీ బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కోరుతా ఉన్నాగా మీరందరూ కూడా ఈ బీసీ ఎస్సీ జేఏసీ పోరాటం చేస్తున్న ఈ చిన్నారికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ పాల్గొని మద్దతు తెలపాలని మీ అందరినీ కోరుతూ అందరికీ నమస్తే.